హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏకశిల చిల్డ్రన్ పార్క్ చూద్దామండి. ఇది కిలా వరంగల్కి ఆనుకొని పక్కనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లలైనా పెద్దల వాళ్ళైనా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ 20 అండి, చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్, 5 to 10 years లోపు వాళ్ళకి. అదేవిధంగా ఒకవేళ ఫోటో షూట్ చేసుకోవాలి అంటే 1000 రూపీస్ పే చేయాలి. ఒకవేళ కెమెరా మనమే యూజ్ చేసుకుంటున్నాము అంటే దానికి కూడా ఒక 500 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఎంట్రీలోనే మనకి ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది కదా అండి. ఈ విధంగా 2 sides మనకు స్టెప్స్ అనేది ఇచ్చారు కలర్ఫుల్గా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. సో దీని నుంచి మనం వెళ్ళే వే ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ ఎంట్రీలోనే కొంచెం అట్రాక్టివ్గా బాగుందండి. ఈ విధంగా మనము ముందుకు వెళ్ళామంటే ఒక్కొక్క ప్లేస్ మనము చూడొచ్చు. ఇక్కడికి చాలా మట్టుకు ఫ్యామిలీస్ అయితే చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తున్నారండి. ఇంకా స్టే చేయడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని హెచ్చరికలు అనేది రాసి ఉంచారు. చెరువు లోతుగా ఉంది, దిగరాదు అనేసి మనకి ముందు జాగ్రత్త కొరకి. ఎందుకంటే ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది కదా, సో అందుకని పెట్టినట్టుంది. ఇక్కడ రెస్పెక్టెడ్ ఉమెన్స్, స్త్రీలను గౌరవించాలి అని కూడా రాసి పెట్టి ఉంచారు. ట్రాంపోలిన్ జంపింగ్ కూడా ఉందండి. ఇది టికెట్కి 20 రూపీస్, 5 minutes ఓన్లీ. ప్రతిదానికి టైమర్ అయితే ఖచ్చితంగా ఉందండి ఇక్కడ. దాంతోపాటు డ్రాగన్ ట్రైన్ ఒకటి ఉంది, దానికి 30 రూపీస్ పే చేయాలి. ఇంకొకటి బంగీ జంపింగ్ కూడా ఉంది, అది 50 రూపీస్. బుల్ రైడ్ కూడా ఉందండి, దానికి 50 రూపీస్ ఉంది. బౌన్సింగ్ కిడ్స్ కొరకి ఉంది, అది కూడా 30 రూపీస్. ఈ విధంగా ఒక్కొక్కటి మనకి మెన్షన్ చేశారండి. మనకి ఫుడ్ కావాలి అన్నా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. క్యాటరింగ్ కూడా చేయబడును అనేసి ఇక్కడ దీనికి నియర్లోనే ఉంది అనేసి అడ్రస్ కూడా పెట్టారండి. ఒకవేళ మనకు కావాలి అంటే మనము ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. అంతేకాకుండా మనకు చుట్టుపక్కల కూడా టిఫిన్ సెంటర్స్ మనకి చాలా ఉన్నాయండి. కూల్ డ్రింక్స్ అయినా, వాటర్ డ్రింక్స్ సంబంధించినవి కానీ, స్నాక్స్ కూడా మనకి మామూలుగా మనకి బయట అమ్ముతారు కదా, సో ఆ విధంగా కూడా ఉంది. కొంచెం రేటు మాత్రం అటు ఇటు ఉందండి పార్క్లో కదా. కొందరు పార్క్లో ఫుడ్ తినడానికి వీలుండదు అని చెప్తారు, బట్ అలాంటి ఏం లేదు అండి. పిల్లలు హాయిగా ఆడుకోవచ్చు, టైం స్పెండ్ చేయవచ్చు. టైమింగ్ లిమిట్ అయితే ఒక 2 hours అని అయితే మెన్షన్ చేశారు, బట్ అక్కడికి వచ్చిన వాళ్ళు మట్టుకు నేను చూశాను, అసలు చాలాసేపు నుంచి వెళ్ళి వాళ్ళు టోటల్ ఫ్యామిలీ తోటి వచ్చి ఫుడ్ తినడం, అక్కడ పడుకోవడము, గేమ్స్ ఎంజాయ్ చేయడము, అట్లా అక్కడ ఉన్న వెదర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు చిన్నపిల్లలు అని చెప్పారు కానీ వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్. ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా ఉంచారండి, కొంచెం అట్రాక్టివ్గా పెట్టారు పిల్లలు తీసుకోవడానికి. సో ఇక్కడ మనకి డస్ట్బిన్స్ కూడా ఉన్నాయండి మనం యూజ్ చేయడానికి. క్లీన్గా అయితే ఉందండి పార్క్ అయితే, ఎక్కడిదక్కడ మనకు చెత్తలాగా లేకుండా అట్లేం లేదు. ఇంకొకటి ఇక్కడ 12D మినీ థియేటర్ ఉంది, అది తెలుసు కదా అండి. మనకు ఒక రైడ్ లాగా ఉంటుంది, మనకి స్పెట్స్ పెట్టేసి లోపల. దానికి టైం లిమిట్ ఉంటుంది, ఆ గేమ్ అయిపోయే వరకు. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అండి. పిల్లలైతే ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏ విధంగా ఉందో. పెద్ద చెరువు, మనకి బోటింగ్ చేసేది ఇక్కడే అండి. అది కూడా మనం చూసేద్దాము. చాలా కొబ్బరి చెట్లు, అన్ని రకాలుగా అన్ని చెట్లు అనేది మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి గుర్రం కూడా ఉందండి, పిల్లలను ఎక్కించుకొని అట్లా ఫోటో షూట్ చేసుకోవాలి అన్నా కూడా అది కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మట్టుకు ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు వస్తున్నారండి పిల్లలను తీసుకొని. చాలా మట్టుకు ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు ఎక్కడ చూసినా. ఇక్కడ కొన్నిటికి ఇక్కడ టైమింగ్ కానీ లేదు అంటే ఇక్కడ గేమ్స్ ఆడిపించడానికి ఒక రూల్స్ లాంటివి కూడా కొన్నిటికి లేవు.
పెద్దవాళ్ళు కూడా దాని మీద ఎక్కడము అట్లా చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫాదర్ డాటర్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు ఫాదర్స్ డే, సో ఎక్కువ పేరెంట్స్, ఫాదర్స్, డాటర్స్ అలా ఉండడం జరిగింది. చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ ట్రాంపోలిన్ జంపింగ్ కూడా ఉందని చెప్పాను కదా, అది ఇక్కడ ఒకటి షూట్ చేస్తారు కదా అండి, 3 షీట్స్ ఓన్లీ. ఇక్కడ అది కూడా ఉంది, బట్ దీన్ని యూజ్ చేయట్లేదు అంట. ఇక్కడ ఒక వాచ్మెన్ లాగా ఒక అంకుల్ ఉన్నాడు, తనని అడిగితే చెప్పారు. అంకుల్ ఇలా అంటున్నాడు, ఏంటి మీరు ఫోటో షూట్ అట్లా దగ్గర నుండి తీస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు అనేసి అతను అడిగాడు. నాకు అర్థం కాలేదు. అడిగాను నేను, అంకుల్ ఇక్కడ ఏం చేయడానికి వస్తాను, మనము నేచర్ని ఎంజాయ్ చేయడానికే కదా, లొకేషన్ బాగుందన్న ఉద్దేశంతో కదా వీడియో షూట్ అనేది చేసుకోవడం, దానికి మీరు అలా చెప్పడం ఏంటి, ఎందుకు అంత దగ్గరికి వెళ్తున్నావు అనేసి, నేనైతే ఏం టచ్ చేయట్లేదు కదా అనేసి అంకుల్తో అన్నాను. ఇంకా మా ఆయన ఇంకా అతనితో డిస్కషన్ వద్దు, వెళ్దాం రా అనేసి అన్నాడు. సో ఇంకా ఇక్కడికి గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి, చాలా బాగున్నాయి. ఇక్కడ బుల్ రైడ్ అని చెప్పాను కదా, 50 రూపీస్ది, అక్కడ మనకి అది కూడా ఉంది. ఇంకొకటి బంగీ జంపింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి మ్యూజిక్ అనేది మనకు ప్లే చేస్తున్నారండి. అంటే ఆ జంపింగ్ టైంలో మనకి ఒక గుడ్ ఫీల్ అనిపించేలాగా అలా ఉంది. మంచిగా మనము అది చేస్తూ ఉంటే మనం వీడియో కూడా తీసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంది. దీని పక్కనే డ్రాగన్ ట్రైన్ ఉంది, అది కూడా. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, సో చాలామంది గేమ్స్ ఆడే ఉంటారు. అవన్నిటిని దగ్గర నుండి అయితే చూపించలేకపోయామండి, చాలా డౌన్లో ఉంది. ఇంకా మేము అప్పటికే టైర్డ్ అయిపోయాము. సో ఇలా కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ప్రతిదీ. ట్రెండింగ్ సాంగ్స్ ఏమైతే ఉంటాయో ఆ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఎంజాయ్గా ఆ జంపింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము బోటింగ్ చేయడానికి వ్యూ చూపించాను కదా అండి, సో మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఇక్కడ బ్రదర్ ఉన్నారు, అడిగాము మనకి బోటింగ్ చేస్తే ఎంత ప్రైస్ అని అడిగితే 50 రూపీస్ అని చెప్పారు ఈచ్ వన్. చాలాసేపు వెయిట్ చేసామండి, ఎందుకంటే ఇద్దరికి వెళ్ళారంట. ఒకవేళ ఇద్దరు అట్లా కపుల్స్ వెళ్ళాలంటే 250 రూపీస్ పే చేయాలి, ఇద్దరే వెళ్ళాలనుకుంటే. లేదు అంటే ఒక 5-6 మెంబర్స్ ఉంటే మటుకు ఈచ్ వన్ 50 రూపీస్ పడుతుందని చెప్తా ఉన్నారు. మా వారైతే వెళ్దాము అనేసి అన్నారు, బట్ నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే నాకు అసలే భయము. దాంతోపాటు ఇంకా ఇద్దరమే ఎందుకు అనేసి ఇంకా వేరే వాళ్ళు వచ్చేదాకా కూడా వెయిట్ చేసామండి. ఇంకా వాళ్ళందరూ ఫ్రంట్లో కూర్చున్నారు, మేము బ్యాక్ అయిపోయాము. సో అసలు వీడియో అంత క్లియర్గా కనిపించకుండా అయిపోయింది, ముందు కూర్చుంటే అయిపోతుండే అనిపించింది. బట్ రైడ్ చేస్తూ ఉంటే అంకుల్ ఆపరేట్ చేసే అతను ఉన్నాడు కదా, మీరు లాస్ట్లో కూర్చోండి, వాళ్ళు ఫ్రంట్లో కూర్చోనివ్వండి అని చెప్పారు. అది అంటే వ్యూ చూడడానికా లేకుంటే సేఫ్ ప్లేస్ అని నాకు అర్థం కాలే, బట్ అంకుల్ మట్టుకు అలా చెప్పారు. చాలా బాగుందండి నిజంగా. వాటర్ సౌండ్ కానీ, చల్లటి గాలి కానీ, మనకి అక్కడ ఉన్న వెదర్ కూడా ఆ రోజు సమ్మరే, బట్ కూల్గా ఉంది. ఆ డే కంప్లీట్గా కూల్గా ఉందండి. కొంచెం మెండ ఉండి లేనట్టుగా ఉంటుంది కదా, సో ఆ విధంగా ఉంది. ఇక్కడ చూసారు కదా మనకి ఆ ఎత్తైన కొండలు ఎంత బాగా కనబడుతున్నామో. ఇంతకుముందు వీడియోలో నేను దాన్ని కూడా పోస్ట్ చేసి ఉంచాను, కావాలి అంటే ఆ ఫుల్ వీడియో కూడా నేను లింక్ ఇస్తాను, అది కూడా మీరు కూడా చూసేయండి. ఇంకా ఈ రైడ్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదండి, 2-3 మినిట్స్ ఏమో పట్టింది. బట్ ఆ 2-3 మినిట్స్ అయినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ చెరువులో మనకు చేతులు ఇట్లా పెట్టాలి అని అనిపించింది, బట్ ఒకలాగా భయము, ఒక దిక్కు హ్యాపీనెస్. ఇంకా వీళ్ళు ఫ్రంట్లో వాళ్ళు ఉండేసరికి అసలు వీడియో తీయడానికి అన్కంఫర్ట్గా ఉంది, సో తీయలేకపోయాం సరిగ్గా.
ఎనీవే లాస్ట్కి అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.